హాయ్! ఈ వీడియోలో మనం పైథాన్‌లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్‌లో ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తామో, ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూద్దాము. ఇఫ్ ఎల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక కండిషన్‌ని చెక్ చేయటానికి, ఆ కండిషన్ ట్రూ అయితే ఏం జరగాలి? లేదు ఆ కండిషన్ ఫాల్స్ అయితే తర్వాత ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? దీని పర్పస్‌కి ఇఫ్ ఎల్స్ వాడతాం. సో, ఇఫ్ ఎల్స్ అనేది పైథాన్‌లో ఎలా రాస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఒక న్యూ ఫైల్ తీసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేయండి ఇలాగా. ఇక్కడ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ తీసుకుని రెండిట్లో ఏది పెద్దదో నేను ప్రింట్ చేయాలి. ఏబి అనేది ఏబిలో ఏ వాల్యూ పెద్దదో అది ప్రింట్ అవ్వాలి. ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటాను. బి ఈక్వల్ టు 10 తీసుకున్నాను. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి రాద్దాం ఏది పెద్దది అనేది. ఇఫ్ పైథాన్లో ఎలా రాస్తామంటే ఇఫ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ కంపేర్ చేయాలి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే మనకి పైథాన్లో ఇండెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అంటే ఇలాగ ఇఫ్ తర్వాత కండిషన్ చెక్ చేసిన తర్వాత 2 డాట్స్ ఉంటాయి కోలం. దీని తర్వాత ఎంటర్ కనుక ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా కిందకు వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ లోపల ఏ కండిషన్ స్టేట్మెంట్స్ రాయాలన్నా కానీ ఆ లెవెల్లోనే అక్కడనే రాయాలి. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి రాయటం లేదా ఇష్టం వచ్చినట్టు తర్వాత ఎక్కడ పడితే అక్కడ రాస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి, రన్ అవ్వదు. సో పైథాన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయగానే కిందకు వచ్చింది కదా కర్సర్, అక్కడే రాయాలి. ఏమని రాయాలి? ఏ గ్రేటర్ దాన్ బి కనుక అయితే ఏది పెద్దది? ఏ ఈజ్ బిగ్గర్. ఓకే, చూడండి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ కర్సర్ కిందకు వచ్చింది. మళ్ళీ ఏదైనా ఇంకేదైనా స్టేట్మెంట్ రాయాలంటే అక్కడే రాయాలి. కాదు, అయిపోయింది. ఏ గ్రేటర్ దాన్ బి కాకపోతే ఏం జరగాలి అంటే మళ్ళీ ఎల్స్లో రాయాలి. ఎల్స్ ఇఫ్కి కండిషన్ చెక్ చేస్తాం. ఎల్స్ అంటే ఏం లేదు, అది కాకపోతే ఏం జరగాలి అనేది. సేమ్ ఇక్కడ కూడా ఇండెంటేషన్ ఇవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇక్కడికి వచ్చింది కర్సర్. ఇప్పుడు ఏమైంది? ఏ పెద్దది కాకపోతే బి పెద్దది. సో ప్రింట్ బి ఈజ్ బిగ్గర్. ఇది కంపేరింగ్ టూ ఇంటీజర్స్లో ఏది పెద్దదని ప్రింట్ చేయడానికి అండ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి ఇలా రాసాము. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేయాలి. ఈ ఫైల్ని డెమో అని చెప్పి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఎలా రన్ చేయాలంటే రన్ అనేదాన్ని క్లిక్ చేసిన తర్వాత రన్ మాడ్యూల్ అని చెప్పి క్లిక్ చేస్తే అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఏబి ఎంత? ఏ5 బి10. ఏది పెద్దది? బి అనే ఈక్వల్ టు 10 అనేది బిగ్ నెంబర్. సో అవుట్పుట్ ఏం రావాలి? బి ఈజ్ బిగ్గర్ అని రావాలి. రన్ మాడ్యూల్ ఇక్కడ చూడండి, బి ఈజ్ బిగ్గర్ అని అవుట్పుట్ వచ్చింది. సో ఈ విధంగా పైథాన్లో ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి స్టేట్మెంట్స్ని కండిషన్స్ చెక్ చేసి లాజిక్ అనేది రాస్తాం. సో పైథాన్ అనేది చాలా సింపుల్. మీరు ఇంకా పైథాన్లో ప్రోగ్రామ్స్ రాయటం నేర్చుకోవాలి, రిమైనింగ్ టాపిక్స్ మీద కూడా మీరు వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.